టీడీపీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని అధికార వైసీపీ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందని భీమిలి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో పేద ప్రజానీకానికి సంక్షేమాన్ని పరిచయం చేసిందే టీడీపీ అని అన్నారు. రాబోయే టీడీపీ ప్రభుత్వం హయాంలో ఇప్పుడు ఇస్తున్న పథకాలకు మించిన మెరుగైన సంక్షేమాన్ని అందిస్తామన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు సంయుక్తంగా సంతకాలు చేసి సంక్షేమానికి గ్యారంటీ ఇవ్వబోతున్నారన్నారు. మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లది సూపర్ హిట్ కాంబినేషన్ అన్న గంటా శ్రీనివాసరావు 2014ను మించిన ఫలితాలు 2024లో రాబోతున్నాయి అన్నారు. రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం భీమిలి అని, అత్యధిక ఓటర్లతో అతిపెద్ద అసెంబ్లీ నియోజకవర్గమైన భీమిలిలో సాధించబోయే రీసౌండ్ మెజారిటీతో రాష్ట్రమంతా భీమిలి వైపు చూడాలని పేర్కొన్నారు. 2014లో సాధించిన 37,000 మెజారిటీని తిరగరాయాలని అన్నవరంలో రాముల వారిని కోరుకున్నాను అన్నారు. నన్ను కుటుంబ సభ్యుడిగా ఆదరిస్తున్న అన్నవరం గ్రామ ప్రజానికం గతంలో ఇచ్చిన 1040 ఓట్ల మెజారిటీ రికార్డ్ బ్రేక్ చేయాలని కోరుతున్నాను అన్నారు. ఎవరి మీద వ్యక్తిగత విమర్శలు, దూషణలు చేసే స్థాయికి నేను దిగజారును అన్న ఆయన పార్టీ సిద్ధాంతాలు, చేసిన అభివృద్ధి, చేయబోయే అభివృద్ధి కోసమే మాట్లాడుతాను అన్నారు. అన్నవరం గ్రామ టీడీపీ, జనసేన నాయకులు మాట్లాడుతూ హుదూద్లో దెబ్బతిన్న సముద్ర తీర ప్రాంత గ్రామం అన్నవరం ప్రజలను గంటా ఆదుకున్నారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నుంచి పలువురు టీడీపీలో చేరారు. అనంతరం గంటా శ్రీనివాసరావు పెద్ద మల్లయ్యపాలెంలో ప్రచారం నిర్వహించారు.